హాయ్ ఫ్రెండ్స్, అసలు సంక్రాంతి అంటే ఏమిటి, ఎలా మొదలైంది, దానిని ఎలా జరుపుకోవాలి, దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి. దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, కథలోకి వెళ్దామా. సంక్రాంతి అంటే పంట పండిన ఆనందం, ప్రకృతికి కృతజ్ఞత, మనుషుల మధ్య బంధం. మరి సంక్రాంతి ఎప్పుడు మొదలైంది? సంక్రాంతి వేల సంవత్సరాల క్రితమే మొదలైంది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజే మకర సంక్రాంతి. సంక్రాంతి ఒక్క మతానికి చెందినది కాదు. హిందువులు, ఇతర మతాల వారు కూడా ఇది రైతుల పండుగగా కలిసి జరుపుకుంటారు. భోగి. భోగి అంటే పాత కష్టాలను అగ్నిలో వేయడం, కొత్త జీవితానికి స్వాగతం చెప్పడం. భోగి వచ్చిందంటే పాటలు, ఆటలు, ఇంటింటా హడావుడి. మకర సంక్రాంతి పండుగల పండుగ. ఇదే అసలైన సంక్రాంతి రోజు. పంట ఇంటికి వచ్చింది, రైతు ముఖంలో చిరునవ్వు. ప్రతి ఇంటి ముందు ముగ్గులు, గోబ్బెమ్మలు, పూల అలంకరణ. చుట్టాలు, బంధువులు ఏడాదికి ఒక్కసారి కలిసే రోజు ఇదే. పల్లెటూరిలో కోడిపందాలు, జోష్, హోరాహోరీ. ఇదిగో గంగిరెద్దుల బసవయ్య పట్టు వస్త్రం కట్టి ఇంటింటా తిరుగుతూ అందరినీ ఆశీర్వదిస్తాయి. కొంతమంది మందుబాబుల చిందులు పండుగకు మరింత వెలుగును, ఆనందాన్ని చూపిస్తాయి. సంక్రాంతి ముగిసిన కనుమ అంటే రైతు ప్రాణమైన పశువులకు పండుగ. సంక్రాంతి ముగిసిన ఆనందం మాత్రం మనసులో మిగులుతుంది. సంక్రాంతి మతం కాదు, మన సంస్కృతి. ఇది అన్ని మతాల వారు అందరం మన కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకునే తొలి పండుగ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.